తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తుల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. ఇటీవల తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని టీటీడీ చైర్మన్ భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు 7 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో పాటు స్వామివారి అన్న ప్రసాదాలకు సంబంధించి ముడి సరుకుల కొనుగోలుపై చర్చిస్తున్నట్లు సమాచారం.